హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో రొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. రొయ్యల కూరని నేను ఎప్పుడూ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇలా చేసిన రొయ్యల కూర అన్నంలోకైనా, బిర్యానీ రైస్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. మరి ఈ రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యల్ని తీసుకొని వాటిని శుభ్రం చేసిన తర్వాత మనకి హాఫ్ కేజీ రొయ్యలొస్తాయన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యలలో కొంచెం ఉప్పు వేసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 3 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాచిన చెక్క. ఇలా గరం మసాలాలన్నీ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే అర టీ స్పూను జీలకర్ర మెంతుల పిండిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇలా రొయ్యలన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా రొయ్యలన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి మధ్యలో ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలనమాట. ఇవి ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు చింతపండు పులుసుని వేసుకోవాలి. లేదంటే మన గ్రేవీకి సరిపడినంత పులుసుని వేసుకున్నా సరిపోతుందనమాట. ఇలా రొయ్యలలో చింతపండు పులుసు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా 2, 3 నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలనమాట. మరీ పలచగా లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలనమాట. గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత, ఇప్పుడు మనము రొయ్యలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రొయ్యని ఇలా ఒక స్పూన్‌లోకి తీసుకొని, తర్వాత స్పూన్‌తోని ఇలా కట్ చేసామంటే ఈజీగా కట్ అవ్వాలనమాట. అలా అయితే మనకి రొయ్య అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినట్టండి. ఇలా రొయ్యలు సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత చివరగా ఇందులోకి మనము 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి సింపుల్ ప్రాసెస్‌లో ఈ రొయ్యల కూరని తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. మనం ఎప్పుడైనా బిర్యానీ రైస్ తయారు చేసుకొని అందులోకి ఇలా కొంచెం చిక్కటి గ్రేవీతోని రొయ్యల కూరని తయారు చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. మరి మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.